ఇట్స్ మీ నవత. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటో హిందువులను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. 9 రోజుల పాటు పూజలను అందుకొని సిద్ధి బుద్ధిని ఇచ్చే గణనాథుడు పోలీసు వాళ్ళ బండ్లోకి వెళ్ళిపోయిండు. అసలు ఒకప్పుడు స్వతంత్ర పోరాటంలో హిందువులను ఒక్కటి చేసి సంగ్రామాన్ని స్వతంత్రం వైపు నడిపింది కూడా ఈ వినాయకుడే. అలాంటి వినాయకుడు ఈరోజు బందీ అయిపోయాడు. ఆనాడు తిలక్ చూపించిన బాటలో నేడు దేశమంతా పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటుంటే కొన్ని చోట్ల మాత్రం ఆ గణనాథుడి నవరాత్రులు కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాడు. దేశవ్యాప్తంగా ఈసారి వినాయక నవరాత్రుల్లో అపశృతులు చాలా దొర్లుతున్నాయి. నిమజ్జన ఊరేగింపులపై రాళ్ళు దాడులు చేయడం, ఆపై మూకదాడులు పెరిగిపోతున్నాయి. మన దేశంలో మన పండుగను కూడా స్వతంత్రంగా చేసుకోలేని దుస్థితికి హిందువులు చేరిపోయారు. ఈసారి చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గుజరాత్, సూరత్, యూపీ, కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటే కర్ణాటకలోని ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలచివేసింది కాదు, ఏంటి అహంకారం అని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అనిపిస్తోంది. కర్ణాటకలో ఏలుబడిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, మనందరికీ తెలిసిందే. హృదయం ద్రవించే ఘటన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో చోటు చేసుకుంది. భక్తుల చేత నిష్ఠగా పూజలు అందుకున్న వినాయకుడు నిందితుడిగా మారిపోయాడు. ఏకంగా పోలీసులు నిందితులు ముద్దాయిలను, దొంగలను బంధించి తీసుకెళ్లే వ్యాన్లో ఆ గణపతిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు, అవమానించారు. కాళ్లకు చెప్పులు కూడా తీయకుండా 9 రోజులు ఎంతో నిష్ఠగా చేసే వినాయకుడిని ఎక్కడయ్యా ఉంచింది అంటే పాపం ఏ హంతకుడో, ఏ దొంగతనం చేసినాడో, ఏ టెర్రరిస్టో కూర్చొనే వెహికల్లో ఆ గణనాథుడిని కూర్చోబెట్టిండ్రు. అంటే ఈసారికి దేవుడి మీద ఎంత రెస్పెక్ట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. రెస్పెక్ట్ లేకున్నా పర్వాలేదు, మీరు గౌరవించుకున్నా పర్లేదు, కానీ మేము గౌరవించే భగవంతుణ్ణి మా ముందే అలా చేస్తున్నారు అంటే మీరు ఎంత అవమానం పెడుతున్నారు, లేకపోతే మేము ఏం చేసినా హిందువులు చేతగాని వాళ్ళని ఎలా అనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక హిందువుల ఆరాధ్య దైవం తొలి పూజలు అందుకునేది లంబోదరుడు. ఇలా పోలీస్ వ్యాన్లో నిస్సహాయక స్థితిలో కనిపించే ఫోటోలను చూస్తుంటే నిజంగా నాకైతే మస్తు బాధ అవుతుంది. నేను చేసిన తప్పేందో నాకు అర్థం కావట్లేదు. నేను సిద్ధినిస్తా, బుద్ధినిస్తా, ఏ పనిలో కూడా విఘ్నం కలగకుండా నేను కాపాడుతా, తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తా, తల్లిదండ్రులను చూసుకుంటే ముల్లోకాలను కూడా జయించినట్టే అని చెప్తా, తన పుట్టుక నుంచి ప్రతిదీ కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఉండడము. నవరాత్రులు మీ అందరికీ తెలుసో లేదో, స్వతంత్రం వస్తున్న టైంలో హిందువులందరినీ కూడా ఏకం చేసి అప్పుడు స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేయడానికి కూడా ఈ నవరాత్రులు బాగా ఉపయోగపడ్డాయి. అలాంటి నవరాత్రులను స్వతంత్ర భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు జరుపుకోవడంలో భయపడే స్థితికి ఈరోజు వచ్చింది అంటే నిజంగా ఇది నిస్సహాయత, చేతగానితనమా, మన మీద జరుగుతున్న ఏమంటారు దాడా, లేకపోతే ఏం చేసినా వీళ్ళు చేతగానోళ్ళు అనుకునే తీరా? అస్సలు ఒక్క ఖురాన్నో, ఒక బైబిల్లో, ఒక ఇస్లాంకి సంబంధించి, ఒక జైనికి, ఒక బౌద్ధకు సంబంధించిన మతపరమైన పుస్తకాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఇట్లా పెట్టగలుగుతారా? కానీ వినాయకుడిని పెట్టగలుగుతున్నారు. ఛీ, ఇది ఎక్కడ జరిగింది అంటే మాండ్య జిల్లా నాగమంగళ పట్టణంలో సెప్టెంబర్ 11న గణపతి నిమజ్జన సందర్భంగా రాళ్లదాడి జరిగింది. వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా కొందరు యువకులు రాళ్లు విసిరారు. దీంతో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దుకాణాలు ధ్వంసమయ్యాయి, వాహనాలను కాల్చేశారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీనిపై పోలీసులు ఏకంగా 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అలాగే ఇప్పటి వరకు ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 56 మందిని అరెస్ట్ చేశారు. మరో 90 మంది కోసం గాలిస్తున్నారు. ఇక ఇటు జిల్లాలో శాంతి భద్రతలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సామూహికంగా వెళ్లేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ఇటు ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ని సస్పెండ్ చేశారు. అల్లర్ల విషయాన్ని ఉన్నతాధికారులకు సరైన విధంగా సమాచారం అందించలేదనే కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు వినాయక ఊరేగింపు నేపథ్యంలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ హిందూ సంఘాలు రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిరసన వ్యక్తం చేశాయి. వినాయకుడి విగ్రహాన్ని పట్టుకొని ఆందోళన చేపట్టారు. అయితే వీరిని అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వినాయకుడిని నిరసనకారుల నుంచి లాక్కొని నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్లే పోలీస్ వ్యాన్ లో ఉంచారు. ఈ ఫోటో చూసిన హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతుంది. ఆ వ్యాన్ ఊచల నుంచి చూస్తున్న వినాయకుడిని తానేం తప్పు చేశామని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తోంది. మరోవైపు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పలు వేదికలపై వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఘటనలు చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మనం మాట్లాడుకుందాం. రాళ్ళు రువ్వినోడు బానే ఉన్నాడు, విధ్వంసం జరిగితే ఎవరిని తీసుకెళ్లి పెట్టాలి? బొక్కలో చేసినోడిని పెట్టాలి. వినాయకుడిని ఎందుకు తీసుకెళ్లి పెడతారు?
నోరు లేదనా ఆయనకి? ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడనా? ఎలా పెడతారు సార్? కూర్చోండి, మేము సెక్యులర్లం, మాకు వినాయకుడిని ఇందులో పెట్టినా కూడా ఏం కాదు, మేమందరం బాయ్ రాళ్ళు రువ్వినా తప్పులేదు. అయ్యో పాపం వాళ్ళు ఏదో ఆవేదన, పిచ్చిలేసిన వాళ్ళు, పిచ్చెక్కిన వాళ్ళు పాపం, ఆ రాళ్ళు ఇష్ట వాళ్ళు అంతా రేపు అదే స్టేట్మెంట్ వస్తుంది. ఎన్ని సంఘటనలో చూడలే పాపం, పిచ్చిలేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియక వినాయకుడి ఊరేగింపుల మీదే రాళ్ళేస్తారు. కాబట్టి మేము పట్టించుకోము. పాపం పిచ్చిలేసిన వాళ్ళను చేయూతను అందించాలి, వాళ్ళకి సాయం చేయాలి కదా, అందుకని మేము బాయ్ కావాలంటే ఇంకో 4 రాళ్ళు అందిస్తాం. అయ్యో పిచ్చిలేసి రాళ్ళేసిండ్రమ్మా, అంత మాత్రాన్ని అట్లా చేస్తారు. అందుకే అసలు ఇదంతా దేనికి కారణం? వినాయకుడి విగ్రహం పెట్టబట్టే కదా, అందుకే ఆ వినాయకుడిని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాం. ఇజ్జత్ ఉండాలా? కొంచెం కూడా బాధ అనిపిస్తలే? కొంచెం కూడా? ఏమి తప్పు చేశారని హిందువులకు సంబంధించి దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. రామనవమి చేసుకోవడానికి లేదు, హనుమాన్ జయంతి చేసుకోవడానికి లేదు, నవరాత్రులు చేసుకోవడానికి లేవు. మీకు ఒక్కరికే రాళ్ళు దొరుకుతున్నాయా? మీరు ఒక్కళ్ళే పిచ్చోళ్ళుకుంటారా? ఒక్కసారి ఈ దేశంలో ఉన్న హిందువులందరం కూడా మేము పిచ్చోళ్ళం అయిపోయినాం, మాకు కూడా రాళ్ళు దొరుకుతాయి అనుకుంటే పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఇది రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్న మాటలు కాదు, ఆలోచించమని చెప్తున్న మాటలు. ఆలోచించకుండా మీరు వేసే అడుగులు మా ధర్మాన్ని పదే అవమానపరుస్తూ ఉంటే ఎంతో కాలం చూస్తూ ఊరుకోమని చేస్తున్న హెచ్చరికలు. అరే ఎక్కడ వాళ్ళు అదేంటి చర్చికి సంబంధించిన బుక్ చదువుకుంటూ రోడ్ల మీద వెళ్తారు, మరి వాళ్ళ మీద ఎప్పుడు ఎవరు రాళ్ళు రువ్వరు? ఏ పిచ్చోడు రాడు? ఇక జెండాలు పట్టుకొని ముస్లిం అన్నలు కూడా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, మరి అన్నల మీద కూడా ఎప్పుడు దాడి చేయరు? ఏ రాయి తీసుకొని కొట్టాడు? ఒక్క హిందూ దేవుళ్ళకు సంబంధించి హనుమాన్ జయంతి ర్యాలీ చేస్తేనో, శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తేనో, గణనాథుని నవరాత్రులు చేస్తేనో, లేకపోతే అమ్మవారి గుళ్ళు కనిపిస్తేనో పిచ్చోళ్ళుగా మారి రాళ్ళు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఎవరు దీని అన్నిటికీ కారణం? కారణమైన వాళ్ళ తోలు తీయండి, ఇంకొకటి ఇలా చెయ్యాలి అంటే భయపడేలాగా చేయండి. అంతేకాని దేవుణ్ణి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం ఏంది సార్? ఇదేమైనా గొప్ప అనుకుంటారా? మేము తీసుకెళ్లి కూర్చోబెడతాం వ్యాన్లో, మేము ఏమైనా చేస్తాం, ఎంతవరకైనా అవమానిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. సెక్యులర్ అంటారు కదా మీరు, సెక్యులర్ అంటే ఇక మీరు అనుకునే ఒక వర్గానికి అన్యాయం జరుగుతూనే మీరు సెక్యులర్గా మారతారా? ఇంత ఘోరం జరుగుతుంటే మీరు సెక్యులర్గా మారారా? అందుకే చెప్తున్నా, హిందువుల్లో చైతన్యం రావాలి. భగత్ సింగ్ వారసులం మనం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దారిలో నడుస్తున్నాం మనం. గాంధీజీలాగా ఎప్పుడు ఒక చెంప కొట్టంగానే ఇంకో చెంప చూపిస్తాం అనేలాగే ఉంటే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి భగత్ సింగ్ లాగా, రాణి రుద్రమాలాగా, శివాజీ మహారాజ్ లాగా హిందువుల జోలికి, హిందువుల ధర్మం జోలికి వస్తే, ఈ దేశం జోలికి వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా మారిపోతాం, అల్లూరి సీతారామరాజు లాగా మారిపోతాం అని ఒక్కసారి గొంతెత్తి గర్జించండి. ప్రతి ఒక్కరు భయపడతారు. లేదు అంటే ఏం లేదు, ముందు ఇక ఒకటే వర్గం ఈ దేశం మొత్తం వ్యాపించి మీ పిల్లల కోసం మీరు కూడబెట్టిన ఆస్తులన్నీ దొబ్బేసి మీ పిల్లల్ని కూడా మతం మార్చేసి, అసలు మీ నాన్న పేరేంటి అంటే చచ్చిపోయిన వాళ్ళకు కూడా పేర్లు మార్చేసినా ఆశ్చర్యపోని అవసరం లేకుండా కాల రాసేస్తారు. ఇది దేశం కోసమో ధర్మాన్ని కాపాడటం కోసమో కాదు, మీ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం పాటుపడండి. తర్వాత కులాలుగా కొట్టుకుందాం, కానీ ముందు ధర్మంగా హిందువులుగా హిందుత్వాన్ని కాపాడుకుందాం. లేదు అంటే కొట్టుకోనికి మీ కులాలు ఉండవు, చెప్పుకోవడానికి మీ పేర్లు ఉండవు, మీ వంశం కూడా ఉండదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, ఒకసారి మతం మారినాక పిండాలు పెట్టుడు ఉండదు. అవి పెట్టకపోతే వాళ్ళ ఆత్మలు శాంతించవు, వాళ్ళ ఆత్మలు శాంతించకపోతే ముందు తరాలు కూడా మంచిగా ఉంటారు. మనకు తెలిసిందే కదా పితృదోషాలు ఏర్పడితే ఎలాంటివి జరుగుతాయో. కాబట్టి మీ వంశం మీరు మంచిగా ఉండాలన్నా ఈ ధర్మాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ధర్మో రక్షిత, దాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. కాదు అని డబ్బు సంపాదించే మిషన్లలాగా పరిగెడుతున్నారనుకో, గోవిందా గోవిందా. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఇట్స్ మీ నవత ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా దేశహితం, సమాజ హితానికి సంబంధించిన వీడియోలను మాత్రమే ఈ ఛానల్ ద్వారా అందిస్తామని మాటిస్తున్నాం. జై హింద్.